హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు కరివేపాకు, హాఫ్ కప్ ధనియాలు, 30 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఉప్పు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ముందుగా కరివేపాకుని ఒక 5 నిమిషాలు వేగించుకొని వేరే బౌల్లోకి మార్చుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసి బాగా వేగించుకొని వేరే బౌల్లోకి మార్చుకోవాలి. గింజల్ని వేగించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇప్పుడు మినపప్పుని కూడా బాగా వేగించి బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా మాడిపోకుండా వేగించుకోవాలి. చివరిగా చింతపండులో తేమ పోయే వరకు వేగించుకోవాలి. విడివిడిగా వేగించుకోవడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఈ గింజల్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గింజల్ని మిక్సీ జార్లో వేసి అందులో ఉప్పు కూడా వేసి బాగా కలిపి పొడి చేసుకొని అందులో కరివేపాకు కూడా వేసి మెత్తగా చేసుకోవాలి. అంతే, కరివేపాకు పొడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.